అందరూ చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను ఫ్రెండ్. అందరూ కూడా చాలా హ్యాపీగా ఇలాంటి కార్యక్రమంలోని మాకు కూడా ఒక చిన్న అవకాశం దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇంపాక్ట్ ఫౌండేషన్ అందిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ జాయిన్ అయిపోయి ప్రతి వీడియో మీరు చూస్తాను ఈరోజు నేను. చాలా బాగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక ఇంత ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీరు కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు జాయిన్ అయిపోయి మీ వీడియోస్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మీ యొక్క కంటెంట్ డెవలప్ చేసుకొని అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. పబ్లిక్ స్పీకింగ్ ఇది ఒక మంచి ఒక ఆర్ట్ అండి. వేల మందిలో మనకంటూ ఒక గుర్తింపు, వేల మంది మనకు స్టేజ్ ఉన్నప్పుడు వేల మందిలో మనం ఒక స్టేజ్ మీదకి వెళ్ళేసి అద్భుతంగా అనర్గళంగా మనం మాట్లాడుతూ ఉంటే మనము వాళ్ళ యొక్క మనసులను జయించి వాళ్ళ మనసులో ఓడలాడిస్తూ వాళ్ళ మనసులను జయిస్తూ వాళ్ళతోటి చప్పట్లు కొట్టించుకోవటం, వాళ్ళ యొక్క భావాలకు అనుగుణంగా మన యొక్క స్పీచ్ ఉన్నప్పుడు వాళ్ళని ఎమోషన్స్ ను పెంచుతూ తగ్గిస్తూ అద్భుతంగా రాణించగలిగేది మాట్లాడగలిగినప్పుడే అది అద్భుతమైన స్పీచ్ అవుతుంది. ఆ అద్భుతమైన స్పీకర్స్ గా మీరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ అసైన్మెంట్స్ చేస్తూ ఉంటారు, చాలా సంతోషం. మన యొక్క పుట్టుకతో ఎవరు కూడా పబ్లిక్ స్పీకర్స్ కాలేరండి. ఇప్పుడు మీ స్లైడ్ లో కూడా వచ్చింది అది. పుట్టుకతో కూడా ఎవరు కూడా పబ్లిక్ స్పీకర్సే కాదండి, ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమాలు నేర్చుకొని ఎవరు పుట్టరండి. వచ్చిన తర్వాతనే మనముగా మోటివేట్ అవుతూ మనముగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాము. దాంట్లో ఒక పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా చాలా తొందరగా మనం ఐడెంటిఫై అవడానికి చాలా మంచి అరుదైన అవకాశం. డియర్ ఫ్రెండ్స్, మీరందరికీ కూడా ఒక చిన్న, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మేము చాలా గర్వపడుతుంటాం మీరు చేసే సర్వీసెస్ బట్టి. దాని దగ్గర నాకు ఒక చిన్న ఒక శ్లోకం గుర్తొస్తుందండి. అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం. అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం. అయోగ్య పురుషో నాస్తి ప్రయోగ తత్ర దుర్లభ. అమంత్రమక్షరం నాస్తి, భాషకు పనికిరాని అక్షరం అంటూ లేదండి. ఏ తెలుగు భాషలోని 56 అక్షరాలు తీసుకుంటే ప్రతి భాష పనికొచ్చేది. అలాగే సంస్కృతంలో తీసుకుంటే 50 అక్షరాలు తీసుకుంటే ప్రతి అక్షరం పనికొచ్చేది. అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ తీసుకున్న 26 వర్డ్స్ కూడా పనికొచ్చాయి. ప్రతిదీ కూడా పనికొచ్చేటువంటి అక్షరాలే, పనికిరానిదంటూ ఏమి లేదు. అలాగే పనికిరాని ఆకు వలము, ఔషధానికి పనికిరాని ఆకు వనంలో అంటూ ఏమీ లేవు. అలాగే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎవరికి వారే ప్రత్యేకతలాగా పొందిన వాళ్ళు. అందులో మిమ్మల్ని మీ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టు మీలాంటి వారే. చాలా మంది నేను పనికిరాని వాడిని, నాకు అసలు ఏమీ తెలియదు, నేనేం చేయలేకపోతున్నాను అంటూ అలాగా ఫీల్ అయ్యే వాళ్ళకి మీరందరూ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చండి. ఎక్సలెంట్ గా మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎన్నో కార్యక్రమాల్లో చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఎవరు కూడా పనికిరాని వాళ్ళంటూ లేరు. అలాగే మనము ఒక ప్రయోగం చేసుకోవాలి, ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనం రాణించగలుగుతాం. దేంట్లో ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, దేంట్లో మన యొక్క అభిరుచి ఉంది, దేంట్లో అయితే ఏ విషయంలో అయితే మనం బాగా రాణించగలుగుతాం అంటూ ఏ విషయంలో మనం చేయగలుగుతామో ఆ విషయంలో మనం కనుక ఆ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకొని దాన్ని ముందుకు పోయినప్పుడు ఆ లక్ష్యాన్ని చేర్చుకోగలుగుతాము. అలాగే ఈ యొక్క పబ్లిక్ స్పీకింగ్ లో మీరందరూ అసైన్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది. ఈ అసైన్మెంట్స్ లో మీ యొక్క లయన్స్ క్లబ్ నుంచి తీసుకుంటున్నానండి. లయన్స్, LIONS, లయన్స్ నుంచి తీసుకున్నప్పుడు ఎల్ ఫర్ మన దగ్గరికి వచ్చేటప్పటికి లిబర్టీ అని చెప్తుంటాము. ఈ యొక్క పబ్లిక్ స్పీకింగ్ లో జస్ట్ నేను చేంజ్ చేశానండి. లిజన్ టు లెర్న్. వింటూ నేర్చుకుంటున్నాము. ఎస్ అండి, ఒక మంచి లిజనర్ అయినప్పుడే ఒక మంచి స్పీకర్ అవ్వగలుగుతాడంటారు. ఒక మంచి లిజనర్ అవ్వాలి, ఒక వినే శక్తి ఉండాలి. అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, అతను చెప్తున్న విషయాలు ఏంటి అని విన్నప్పుడే మనము దానికి ఎగ్జాంపుల్ గా మనం ఏమైనా విషయాన్ని షేర్ చేసుకోగలుగుతాము. మీకు ఏం కావాలి, నేను ఇక్కడికి సెషన్ లో జాయిన్ అయ్యే ముందు సార్ నాకు గంప నాగేశ్వరరావు గారు చెప్పారు, మనకు అందరూ కూడా వాళ్ళకు పబ్లిక్ స్పీకింగ్ కోర్సు చిన్న పిల్లలాగా ఒక అసైన్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు, మీరు వారికి పబ్లిక్ స్పీకింగ్ గురించి చెప్పాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అది చెప్పగానే నేను ఏం చెప్పాలని ఆ విషయాన్ని కనుక్కున్నాను కాబట్టి అది నేను మీకు చెప్పడానికి వచ్చాను. మీరందరినీ కూడా గంప నాగేశ్వర గారు జాయిన్ అవడంతో అందరు వీడియోస్ ఓపెన్ చేసుకొని చెప్పడం జరిగింది. ఎందుకు వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి, వీడియోస్ ఓపెన్ చేసుకోకుంటే ఏమిటి అనుకుంటే, ఎవరైతే
వినేవారు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకున్నప్పుడే స్పీకర్ అనే వారికి ఏం చెప్పాలో తెలుస్తుంది అన్నమాట. అంటే మీరు ఎలా ఓకే. వింటున్నారు? మేము చెప్తున్నది ఏ స్థితిలో ఉన్నారు? మీకు అర్థమవుతుందా? అర్థమవ్వట్లేదా? మీరు నాలెడ్జ్ నేను చెప్పేది మీకు రిసీవ్ అవుతుందా? నేను చేసే కమ్యూనికేషన్ అనేది మీకు రిసీవ్ అవుతుందా లేదా అనేది మిమ్మల్ని చూస్తూ మాట్లాడినప్పుడు మాత్రమే అది తెలుస్తోంది. ఒక పబ్లిక్ స్పీకర్‌గా స్టేజ్ ఎక్కుతూనే ఒక మంచి స్మైల్ తోటి స్టేజ్ ఎక్కేసి అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు అంతే అద్భుతంగా ఆడియన్స్ గనుక మన యొక్క స్పీచ్‌లో ఇన్వాల్వ్ అవ్వగలిగితే ఆ స్పీచ్ అద్భుతమైన స్పీచ్ అవుతుంది. ఒక ఎఫెక్టివ్ స్పీచ్ అవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఆఫ్ ది స్పీచ్ మనం స్టేజ్ ఎక్కడంతోటే ఒక ఏదో ఒకటి ఒక బుక్ చూపించి మాట్లాడటమో, ఒక ఏదైనా ఒక వస్తువు చూపించి మాట్లాడటం చేయగలిగితే దాన్ని ఒక క్వెషన్ చేసినట్టుగా ఇది మీకు చూపిస్తున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యూ థింకింగ్ అబౌట్ దిస్? దిస్ ఇస్ వన్ బుక్. మీ అందరికీ తెలుసు. ఈ బుక్ అంటే ఏంటి? అసలు బుక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అంటూ ఒక క్వెషన్ వేసినప్పుడు మీ మనసులలో చాలా 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 ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క విధంగా భావం వస్తుంటుంది. మీ ఆలోచనలు నేనే చెబుతాను. ఎందుకంటే మనము ఇది ఆన్‌లైన్‌లో కాబట్టి మీ ఆలోచనలు ఒక బుక్ అండి. ఒక బుక్కు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అంటారు. ఒక పుస్తకము మనకెంతో నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎన్నో విషయాలని చెబుతోంది. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ గాని, పెద్ద పెద్ద మేధావులు కానీ రచించినటువంటి వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ బుక్స్ మనం చదివినప్పుడు వాళ్ళ నుంచి మనం ఎంతో విషయాలు నేర్చుకుంటుంటాం. ఒక ఇంట్లో ఒక పుస్తక భండాగారం ఉండాలి. రోజు ఒక పుస్తకం చదివితే ఒక మంచి మిత్రుడితో సంభాషించినట్టుగానే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దాని నుంచి ఎంతో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఎక్కడ సంభాషించాలన్నా, ఎక్కడ విషయాలు మాట్లాడాలన్నప్పుడు ఆ యొక్క విషయాలని మనము కలిపి మాట్లాడుతున్నప్పుడు మన స్పీచ్‌లో ఆ నాలెడ్జ్‌ని ఇన్వాల్వ్ మాట్లాడినప్పుడు అది అద్భుతంగా అవతల వాళ్ళకి రిసీవ్ అవుతుంది. కమ్యూనికేట్ చేయగలుగుతాం. అలాగే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పెన్ను తీసుకుందాం. నేను ఈ పెన్ను చూపించేసి మీరేమనుకుంటున్నారు? దీని గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? అన్నప్పుడు సపోజ్ ఈ పెన్ను ఒక కవి చేతిలో పడితే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అంటూ ఒక శ్రీశ్రీ గారి చేతిలో ఉంటే ఇది మహాకావ్యం అయిపోతుంది. అదే ఒక రచయిత చేతిలో ఉంటే ఒక గ్రంథం తయారైతుంది. ఒక మంచి పుస్తకం రాయగలుగుతారు. అదే ఒక విద్యార్థి చేతిలో ఉంటే అతను అద్భుతంగా రాణించగలుగుతాడు వారి యొక్క స్టడీస్‌లో. అది చదువురాని వాళ్ళ చేతిలో ఉంటే దీనికి వాల్యూ అంటూ ఉండదు. విలువ అంటూ ఉండదు. దాన్ని ఏమి చేయలేరు. సో అలాగే ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్‌లో ఒక మంచి మాట. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అవతల వారిని ఆకట్టుకుంటూ మాట్లాడటం. అందరూ మాట్లాడుతుంటారు. మనము మాట్లాడుతుంటాం. ఆ మాట ఎలా ఉండాలి? మనం మాట్లాడుతుంటే కొంతమంది మాట్లాడుతుంటే వేల మంది చాలా మంది వారితోటి ఎక్కువగా ఎంతసేపు మాట్లాడితే బాగుండు, ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండు, నేను ఇంకా వినాలి వినాలి అని అనిపించేటట్టుగా ఉంటుంది. కానీ కొంతమంది మాట్లాడుతుంటే ఎప్పుడు పోతారా బాబు అనుకున్నట్టుగా ఉంటుంది. ఆ పదజాలం ఎలా ఉపయోగించాలి? పదానికి ఒక విడదీసి మనం మాట్లాడే పదాలు ఒక మంచి భావం మనలో ఉంటే ఆ భావానికి తగిన భాషతో మనము భూషణం చేసినప్పుడు అంటే మంచి భావంతో కూడిన భాషతో కూడిన మాట మాట్లాడినప్పుడు అది అద్భుతంగా అవతలని వారిని మన యొక్క స్పీచ్‌లో ఇన్వాల్వ్ చేస్తుంది. వారందరూ కూడా మన మాట వినాలి అనే ఆలోచన రేకెత్తిస్తుంది. అలా చేయగలిగినప్పుడే ఒక మంచి స్పీకర్‌గా రాణించగలుగుతాం. స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఏడిపించాలంటే ఏడిపించొచ్చండి. మన హావభావాలతోటి. మీరందరికీ బాడీ లాంగ్వేజ్ సెషన్ అయిపోయింది. ఒక మంచి స్పీకర్ అద్భుతమైన విషయం చెబుతున్నప్పుడు ఆ అద్భుతం అనేది ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ పలికినప్పుడు మన యొక్క వాయిస్ వాళ్ళకి వినపడకపోయినా మన యొక్క అద్భుతమైన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ తోటి వారు అర్థం చేసుకోగలుగుతారు. అద్భుతమైన విషయాన్ని చెబుతున్నట్టుగా. మనం ఒక నవరసాలు పలికించగలగాలి. ఏడిపించాలంటే ఏడిపించాలండి. అలాగా మన స్పీచ్ ఉండాలి. అలాగే
ఆడియన్స్ ని మనం స్పీచ్ లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేయాలి. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఒక పెన్ను చూపించేసి మీకు ఈ పెన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఆడియన్స్ లో ఒక క్వశ్చన్ రేకెత్తించినట్టు అవుతుంది. ఆ పెన్ను గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచించిన వారి ఆలోచనల్ని మనము పసిగట్టి మనము చెప్పగలగాలి. మనం చెప్తున్నటువంటి విషయాల్లో ప్రతి విషయం కూడా వారి అవసరానికి, వారి యొక్క గ్రోత్ కి, డెవలప్మెంట్ కి చెబుతున్నామనే ఆలోచనని వాళ్ళలో రేకెత్తించేలా ఉండాలి. స్టార్టింగ్ ఆఫ్ ది స్పీచ్ ఒక ఫ్లైట్ ఎలాగైతే ల్యాండ్ అవుతుందో 45 degrees లో ఎలాగైతే ఫ్లైట్ జమ్ అని వెళ్తుందో అలాగా ఒక మనకు స్పీచ్ అనేది స్టార్ట్ అయిపోతే అద్భుతంగా ఆడియన్స్ మనకు స్పీచ్ కోసం అలాగే ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసేయగలుగుతాం. ఆ ఇన్వాల్వ్మెంట్ ని మనం ఇచ్చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా ఇంకేం మాట్లాడతారు అనే ఆసక్తిని రేకెత్తించగలుగుతాం. ఆసక్తి అంటే ఆప్టిమిస్టిక్, ఆశావాదిగా ఉండాలి. అంటే మనం మాట్లాడుతున్నట్టు ఒక విషయము అవతల వాళ్ళకి ఇది చాలా బాగుంది, ఇది నా కోసమే చెప్తున్నారు, వారు మనకు మంచి అనుభూతిని కలిగించగలగాలి. మనం చెప్తున్న ప్రతి విషయం కూడా వారికి ఇట్స్ గుడ్, ఇది నాకు అవసరం ఉంది, ఇది నాకు అవసరం పడుతుంది, నాకు ఉపయోగపడుతుంది తను చెప్పే ప్రతి విషయం అని. ఎక్కడ కూడా స్టేజ్ ఎక్కిన తర్వాత భయపడటం మనం ఉండకూడదండి. మనం ఏంటి అనేది తెలుసుకోగలగాలి. మనం ఏం చెబుతున్నాము, వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఏ టాపిక్ గురించి చెప్తున్నాము, ఆ టాపిక్ ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ చేసుకుంటే అప్డేట్ చేసుకోగలుగుతామో అది మనం షేర్ చేయగలుగుతాం వాళ్ళ దగ్గర. మనం చెప్పాల్సిన కంటెంట్, ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నాము, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ మనం చెప్పబోతున్నాము, మిడిల్ క్లాస్ పీపుల్ చెప్పబోతున్నామా, మిక్స్డ్ ఏజ్ పీపుల్ చెప్పబోతున్నామా, లేదు ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్పబోతున్నామా అనే విషయం మనకు అవగాహన ఉన్నప్పుడు దాని గురించి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. దానికి తగిన కంటెంట్ను మనం డెవలప్ చేసుకోగలుగుతాము. అది మోర్ అండ్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయగలిగినప్పుడు అది సబ్ కాన్షియస్ నుంచి మనం చెప్పే ప్రతి మాట కూడా సబ్ కాన్షియస్కి వెళ్ళి అది మనము మన యొక్క బాడీ లాంగ్వేజ్ తోటి సింక్రనైజ్ కనుక వచ్చినప్పుడు అది అద్భుతమైన స్పీచ్ అవ్వగలుగుతుంది. మన హావభావాలు కూడా మన స్పీచ్కి అనుగుణంగా, మన వాయిస్కి అనుగుణంగా, మన యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, హ్యాండ్ మూమెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ మన బాడీ లాంగ్వేజ్ కూడా అద్భుతంగా దానికి అనుగుణంగా వస్తుంది. దానివల్ల మనం చెప్పే ప్రతి విషయం కూడా కమ్యూనికేట్ అవుతుంది ఆడియన్స్ కి. మనం మాట్లాడే ప్రతి విషయం కూడా ఊత పదాలుగా ఉండకూడదు. చాలా మంది ఊత పదాలు వాడుతూ ఉంటారు. రామారావు గారు పోతే, నాగేశ్వరరావు గారు పోతే అని చాలా మంది అలాంటి విషయాలు మాట్లాడుతుంటారు. ఆ విషయాలు కూడా అలా ఊత పదాలు పలకకుండా ఏ విషయం గురించి చెప్పాలనో ఆ విషయం మీద స్పష్టమైన అవగాహనతోటి మనం చెప్పగలగాలి. ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ కంటెంట్ ఏం కంటెంట్ చెప్పబోతున్నామో ఆ కంటెంట్ మీద మనకు ఒక మంచి గ్రిప్ ఉండాలి, అవగాహన ఉండాలి. ఆ కంటెంట్ అనేది ఆప్టమిస్టిక్ గా ఉండాలి, ఆ క్లారిటీ ఉండాలి. కంటెంట్ క్లారిటీ ఉంటే మనకు కాన్ఫిడెంట్ అనేది తన్నుకుంటూ వస్తుందంటారు. స్టేజ్ మీదకి వెళ్ళి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ కంటెంట్ ఏ విషయం గురించి చెప్తున్నామో ఆ విషయంలో మనము అద్భుతంగా చెప్తున్నప్పుడు ఆడియన్స్ లో నుంచి జరుగుతున్న విషయాలని కూడా మనము మన యొక్క స్పీచ్ లో ఇన్వాల్వ్ చేసి చెప్పగలుగుతాము. అంటే ఒక క్రియేటర్ అవ్వగలుగుతాము. నవరసాలు ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి మనకు ఆ నవరసాలు అన్నప్పుడు పాత యాక్టర్స్ చాలా బాగా పండించేవాళ్ళు. ఆచార్య దేవా ఏమంటివి సూతుని కింద నిలవ అర్హత లేదందువా. ఎంత మాట. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక స్పీకర్ అనేవాడు ఏ విషయం గురించి చెప్తామో ఆ విషయం గురించి పూర్తి అవగాహన, ఆ విషయము మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా దానికి అనుగుణంగా ఉండాలి. మన స్పీచ్కి అనుగుణంగా ఉండాలి. మనము ఒక విషయం చెప్తున్నప్పుడు ఆ విషయం మనం అయిపోవాలి.
ఎన్టీ రామారావు గారు ఒక క్యారెక్టర్ వేసినప్పుడు ఒక కర్ణుడు క్యారెక్టర్ వేస్తే ఆ కర్ణుడు కనిపిస్తాడు కానీ ఎన్టీ రామారావు గారు కనిపించారు. నాగేశ్వరరావు గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ నాగేశ్వరరావు గారు కనిపించరు. అంటే మనం ఏ టాపిక్ చెప్తున్నామో వారిని ఏడిపించాలి, ఏడిపించవచ్చు. వారి ఎమోషన్స్ పెంచొచ్చు, ఎమోషన్స్ తగ్గించవచ్చు. అది ఒక్క స్పీకరే చేయగలుగుతాడు, ఒక్క స్పీకరే చేయగలుగుతాడు. కాకపోతే మనము ఇలాంటి భాష, సరళమైన భాష, ఆ సరళమైన భాషతోటి మనం భూషించినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో మాట్లాడగలిగితే ఆ స్పీచ్ అద్భుతంగా ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నవాడు, అంటే ఓవర్ ట్యాంక్ లో వాటర్ ఎలాగైతే ఉన్నప్పుడు, ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మనం ట్యాప్ ఆన్ చేస్తే ఎలాగైతే వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో, అలాగా నాలెడ్జ్ కనుక మన సబ్జెక్టు గురించి మన అవగాహన మనకు పూర్తిగా ఉన్నప్పుడు మన యొక్క పలుకులు, మనం మాట్లాడే విధానం కూడా అంత అద్భుతంగా అనర్గళంగా వస్తుంటుంది. ఆ సబ్జెక్టు డెవలప్ చేసుకోవాలి, స్పీచ్ అంత అద్భుతంగా ఉండాలి. అంటే ఏ విషయం చెప్తున్నామో ఆ విషయాన్ని మనం ఫీల్ అవ్వగలగాలి. అంటే నాకు చిన్న స్టోరీ గుర్తొస్తుందండి. ఫీల్ అవ్వటం అంటే, ఒక రాజుగారు ఒక అడవి గుండా ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఒక చిలుకని పట్టుకొని, ఒక పంజరంలో చిలుకను పట్టుకొని జ్యోతిష్యుడు ఎదురు వస్తాడు. ఏంటయ్యా ఆ చిలుకని అలా పట్టుకొని వెళ్తున్నావు అంటే, అతను అంటాడు, జోస్యం చెప్తుంది సార్, గురువు రాజుగారు చిలుక జోస్యం చెప్తుంది అంటారు. దానికి రాజుగారు అంటారు, సరే నాకు జోస్యం చెప్పమన్నానంటే, అతను కూర్చొని చిలుకని ఓపెన్ చేయగానే చిలుక బయటకు వచ్చేసి, రాజుగారు మీకు మీ రాజ్యానికి వారం రోజులలో ఫ్రీడమ్ వస్తుందండి అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది పంజరంలోకి. ఆశ్చర్యపోతారు రాజుగారు. మరొకసారి చూపించానంటే మళ్ళీ ఓపెన్ చేయగానే మళ్ళీ బయటకు వచ్చేసి, రాజుగారు మీకు వారం రోజులలో ఫ్రీడమ్ వస్తుందండి అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఫ్రీడమ్ అనే విషయం మాత్రమే ఆ చిలుకకు తెలుస్తుంది, కానీ ఆ ఫ్రీడమ్ అనేది దాన్ని ఎంజాయ్ చేయడం తెలియట్లేదు. ఆ ఎంజాయ్ చేయడం రావాలి. ఒక స్పీకర్ గా స్టేజ్ మీదకి వెళ్ళేసి మాట్లాడుతున్నప్పుడు అద్భుతంగా అనర్గళంగా మాట్లాడుతుంటే మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంటే, కిషోర్ బాబు గారు నిన్నటి వరకు అసలు స్టేజ్ మీద వచ్చి మాట్లాడటం అనేది నేను చూడలేదండి, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు సార్ ఈరోజు. గౌతమ్ గారు అయితే నిన్న స్టేజ్ ఎక్కమంటే చాలా, వద్దండి నేను తర్వాత మాట్లాడతానండి, మీరు మాట్లాడండి అని చెప్పేవాడు. ఈ రోజు ఇప్పుడు పేరు పిలవగానే వచ్చేసి అద్భుతంగా అనర్గళంగా మాట్లాడేస్తున్నారు. వా! బిందు ప్రియ గారు అయితే స్టేజ్ ఎక్కమంటే ఎక్కేవారు కాదండి. ఎంత వర్క్ చేయమన్నా కూడా కింద సర్వీసెస్ లో ఎన్ని చేయమన్నా చేసేవారు, కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే మాత్రం అబ్బో వద్దండి, నేను తర్వాత మీరు మాట్లాడండి అనేవాళ్ళు. కానీ ఏంటండి ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది. ఆ ఎసెన్స్ ఎంజాయ్ చేయగలగాలండి. స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు అద్భుతంగా రాణించగలగాలంటే, అద్భుతంగా మన పేరును ఉచ్చరిస్తుంటే వేల మంది జయప్రకాష్ గారు అద్భుతంగా మాట్లాడారు సార్, ఎంత బాగా మాట్లాడారు సార్ మీరు, వావ్ నేను ఊహించలేదండి, ప్రతి పదం కూడా ఎంత బాగా ఇప్పటికీ గుర్తుందండి అని చెప్పేసి మనం స్టేజ్ దిగగానే మనకు ఎదురు వచ్చేసి వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకుంటూ ఆటోగ్రాఫ్ అడిగితే ఒక్కసారి ఊహించుకోండి సార్, ఎంత మజా ఉంటుందా. అది ఆ ఎసెన్స్ ఎంజాయ్ చేయగలగాలి సార్. అందుకే గాలిబ్ గారు ఒక కవితలో అంటారు, గాలిబ్ జీ ఆప్ కైసే హో అని అతన్ని అడిగితే వాళ్ళ ఫ్రెండ్, గాలిబ్ జీ హస్కర్ ఐసా బోలా, జిందగీ మే గమ్ హై, జిందగీ మే గమ్ హై, గమ్ మే దర్ద్ హై, జిందగీ మే గమ్ హై, గమ్ మే దర్ద్ హై, దర్ద్ మే మజా హై, ఓ మజా మే హమ్ హై అంటారు ఫ్రెండ్స్. జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఉంటాయండి ప్రతి ఒక్కరికి. అందులో కూడా ఆ బాధలలో కూడా ఎంజాయ్ చేయటం అనేది తెలిసినప్పుడు, ఆ ఎంజాయ్ చేసుకుంటూ ముందుకెళ్తే ప్రతి రంగంలో రాణించగలుగుతాం. ఒక స్టేజ్ మీదకి వెళ్ళేసి మనం మాట్లాడుతున్నప్పుడు, అద్భుతంగా రాణిస్తున్నప్పుడు, అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ ని ఓలలాడిస్తుంటే
ఆడియన్స్ చప్పట్లు కొడుతుంటూ రామన్న గారు అద్భుతం అద్భుతం అని చెప్పేసి క్లాప్స్ కొడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది సార్. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఒక స్పీకర్ కి కావాల్సింది ఇమాజినేషన్. స్టేజ్ మీదకి వెళ్ళేసి మాట్లాడుతున్నప్పుడు అద్భుతంగా అనర్గళంగా మాట్లాడుతున్నాము. ఆడియన్స్ మీ యొక్క మాటలకి రెస్పాండ్ అయిపోయి వారు ఏడిపిస్తున్నప్పుడు, ఏడిపించాల్సిన విషయాన్ని మీరు చెబుతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే, నవ్వించాల్సిన టైం వచ్చినప్పుడు మీరు నవ్విస్తూ ఉంటే, వారు నవ్వుతూ ఉంటే ఒక్కసారి ఊహించుకోండి. ఒక్క స్పీకర్ కి మాత్రమే ఉందండి అవకాశం. ఒక పబ్లిక్ స్పీకర్ కి మాత్రమే ఉంది. ఆడియన్స్ నవ్వించవచ్చు. అలాగే అప్పటికప్పుడు ఏడిపించగలుగుతాడు. ఒక వ్యక్తి తన జీవితంలో 10వ ఏట అతనికి ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీకు ఇంకా బ్రతకడం చాలా కష్టం, దీనికి మెడిసిన్ లేదంటూ డాక్టర్లు చెప్పేసి నీకు డేస్ లెక్క పెట్టుకోమని చెప్తారు. అతను కాసేపు ఆలోచించుకున్నాడు. ఆ ఏజ్లో అతను ఒక్కటే చెప్పుకున్నాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్, నేను 1 రోజు బతుకుతానా 2 రోజులు బతుకుతానా కాదు, ఉన్న 2 రోజులైనా కూడా అద్భుతంగా నా లైఫ్ లీడ్ చేసుకొని వెళ్ళిపోవాలి అనే ఒక్క తలంపుతోటి జీవితంలో తను ఏం చేయాలో అవి చేయాలని చెప్పే ఆలోచనతోటి ఒక మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఒక మంచి అందరితోటి కలివిడిగా మాట్లాడుతూ, ఆనందంగా సంతోషంగా అందరితోటి ఉండు, నాకేమి కాదు అనే ఒక ఆలోచనతోటి అతని జీవితాన్ని, లైఫ్ ని లీడ్ చేసుకుంటూ వచ్చినప్పుడు అతను 4 నెలల్లో చనిపోతాడనుకున్న వ్యక్తి 40 ఏళ్ళ వరకు కూడా బతుకుతూ ఉన్నారు. మనలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆ గొప్ప వ్యక్తిని గుర్తించండి, లేకపోతే ఒక మంచి అద్భుతమైన మిత్రుని కోల్పోతాడని చెప్తాడు ఈ స్వామి వివేకానంద గారు. మీలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, రోజు అతనితో సంభాషించండి. ఎస్, మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. మనం ఏం చెప్తున్నామో, ఆడియన్స్కి ఏం కావాలో, ఏ విషయాలు చెప్పగలగాలి, మిక్స్డ్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి ఎలా చెప్పాలి, ఒక చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళేసి చెప్పే విధానం ఎలా ఉండాలి, చిన్నపిల్లలతో మాట్లాడే విధానం ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం ఎలా ఉండాలి, ఆ అవగాహన మనకు ఉండాలి. ఒక స్పీకర్ అనేవాడు నవరసాలు పండించగలగాలి. అద్భుత రసం, అద్భుతాన్ని మనము మన ఫేస్ లో ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఒక మంచి సన్మాన సభలో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ సన్మాన సభలకు వెళ్ళేసి, ఈరోజు సునీల్ కుమార్ గారికి సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉందండి, ఈ యొక్క సభలో నేను కూడా ఒక వ్యక్తినైనందుకు, నేను కూడా ఒక పార్టిసిపేట్ అవుతున్నందుకు చాలా 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 సంతోషపడుతున్నాను అంటూ మనము మన ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్ కలిగించినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది, మన స్పీచ్ బాగుంటుంది. అలా కాకుండా సునీల్ కుమార్ గారికి ఈరోజు సన్మానించుకుంటున్నాం, ఈ సన్మాన సభలో నేను కూడా ఓ భాగస్వామిని అయినందుకు చాలా ఆనందంగా ఉందండి అని మాట్లాడితే ఎలా ఉంటుంది? నవరసాలు పండించాలంటే మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను సార్, ఆ నవరసాలు ఎలా ఉంటాయి. is Shringar, looking shyly yet passionately at the beloved. రామ్ కమల్ రావట్లేదు, స్క్రీన్ షేరింగ్ రావట్లేదు. రామ్ కమల్ ఓపెన్ కాలేదు. Next is Hasya, laughing happily. Now
we'll show you the 9 different expressions of రామకమల్ రావట్లేదు. Bharatanatyam. This is Shringar. Karuna is looking shyly yet passionately. This face implies రామకమల్ రావట్లేదు చూడు, స్క్రీన్ షేరింగ్ రావట్లేదు, వీడియో Yes, ప్లే sir, yes, అయితలేదు, వీడియో ప్లే అయితలేదు, సార్ అవును సార్. వీడియో ప్లే అయితలేదు. కింద 2 బటన్స్ నొక్కి ప్లే చేయి. ఓకేనా సార్? Now we'll show you the 9 different expressions of Bharatanatyam. సార్ వినిపిస్తుందా సార్? వీడియో రావట్లేదు. పక్క అయిపోయిందండి. స్టక్ అయిపోయింది సార్, వీడియో స్టక్ అయిపోయింది. బాస్ నీకు రావట్లేదు, రామకమల్ వదిలిపెట్టేసి ఓన్లీ మీ మాటలతో చెప్పండి, మాటలతో చెప్పండి. షూర్ సార్. ఎస్ అండి. అంటే మనం ఒక స్పీకర్ గా మనం మాట్లాడుతున్నప్పుడు నవరసాలు పండించాలంటే, ఒక హాస్యాన్ని పండించినప్పుడు ఆ హాస్య రసాన్ని కూడా మనము అర్థం చేసుకునేలాగా హాస్యాన్ని పండించాలి. ఒక హాస్యాన్ని పండించాలి, ఏడిపించాలంటే ఏడిపించవచ్చు, నవ్వించాలంటే నవ్వించవచ్చు. అలాగే ఒక సింగార రసం. ఇలా భయానకము, సింగారము, ఆనందము ప్రతి దాన్ని కూడా మనం వెలిగించగలగాలి. ఆడియన్స్ కి అవగాహన కలిగించగలగాలి. మనము చెబుతూ ఉంటే ఇంకా ఇంకా చెప్పాలి. ఒక సంతాప సభలో స్పీచ్ తీసుకొచ్చి సన్మాన సభలో చెప్పడం కాదు. అలాగే సన్మాన సభలో స్పీచ్ తీసుకుపోయి కూడా సంతాప సభలో చెప్పకూడదు. ఎక్కడి స్పీచ్ అక్కడే ఇవ్వాలి. సంతాప సభలోకి వెళ్ళేసి సన్మాన సభలో స్పీచ్ ఇచ్చినట్టుగా అద్భుతంగా అనర్గళంగా మనము ఒక బేస్ వాయిస్ తో మాట్లాడుతూ ఉంటే అది అద్భుతంగా రాణించలేదు. ఎక్కడి స్పీచ్ అక్కడే ఇవ్వగలగాలి. దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. మనము మాట్లాడే ఒక పర్పస్ అనేది ఉండాలి.
ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఆ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. పివి నరసింహారావు గారు 1921లో పుట్టారు అని అంటే 21లో పుట్టారని చెప్పగలగాలి. అంతేగాని పివి నరసింహారావు గారు 1920నో 21లో పుట్టారండి అంటే కూడా కరెక్ట్ కాదు. వారు ఎక్కడ పుట్టగలిగారు చెప్పగలగాలి. ఏ చోట పుట్టగలిగారు అని కూడా చెప్పగలగాలి. అంటే దాని మీద పూర్తి అవగాహన ఉండాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి. ఆ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కూడా అంతే అద్భుతంగా మనం చెప్పగలగాలి. దానికి తగిన ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పగలగాలి. మనం పివి నరసింహారావు గురించి అద్భుతంగా మనం ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఆ పివి నరసింహారావు గురించి చెబుతున్నప్పుడు ఆయనకు సంబంధించిన విషయాల్ని ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చి చెప్పగలగాలంటే ఒక వాజ్పేయి గారు వారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఆయన పోఖ్రాన్ పరీక్షలు జరిపించడం జరిగింది. అవి విజయవంతం అయిన తర్వాత ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తీసుకున్న డెసిషన్ వల్ల నేను ఈరోజు పోఖ్రాన్ అన్ని పరీక్షలు చేయగలిగాను అని చెప్పగలిగారు. అంటే అదొక ఎగ్జాంపుల్. దానివల్ల మనం కమ్యూనికేషన్ చేయగలుగుతాము ఈజీగా పివి నరసింహారావు గారి గురించి. ఒక ఎగ్జాంపుల్స్ అలాగే ఉండాలి. దానికి తగిన ఇన్ఫర్మేషన్ ఒక చిన్న స్మాల్ స్టోరీస్ ద్వారా కూడా మనము ఎక్స్ప్రెస్ చేయగలగాలి మనం చెప్పే విషయాలు. స్టేజ్ ఎక్కమంటే భయపడుతూ మాత్రం ఎప్పుడు ఉండకూడదు సార్. భయపడితే దేంట్లో కూడా రాణించలేము. ఒక జింక 90 km/h స్పీడ్ తో పరిగెడుతూ ఉంటే అదే పులి 50 hours/minute స్పీడ్ తో పరిగెడుతుంది. జింకను అందుకోవాలంటే పులికి చాలా కష్టం. కానీ జింకలో భయం ఉంది, పులి నన్ను వెంటాడుతుందని చెప్పేసి దాంతో ఆ భయంతో అది దాని యొక్క స్పీడ్ను తగ్గించుకుంటుంది. అప్పుడు పులి చేతిలో పడుతుంది. అదే జింకకు నేను దానికంటే ఎక్కువగా పరిగెట్టగలను, నేను దానికంటే దాన్ని తప్పించుకొని నేను ముందుకెళ్ళగలని చెప్పేసి తనలో ఒక భయం కాకుండా ఒక మంచి ధైర్యంగా ముందుకెళ్ళగలిగినప్పుడు బ్రతుకులోనే ధైర్యంలోనే బ్రతుకుంది, చావులోనే భయం ఉంది అని అలా మనము ఆలోచించుకొని స్టేజ్ ఫియర్ లేకుండా అద్భుతంగా స్టేజ్ ఎక్కి అనర్గళంగా మాట్లాడగలగాలి. ఒక మంచి ఆలోచన అది దృఢమైనదైతే ఆ దృఢమైన ఆలోచన పాజిటివ్ ఆలోచన అయితే ఒక ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అవుతారు. అదే ఆలోచన నెగిటివ్ ఆలోచన అయితే ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళు అవుతారు. సో ఒక మంచి ఆలోచనతోటి ఒక మంచి కంటెంట్ ని డెవలప్ చేసుకొని ఒక మంచి సబ్జెక్ట్ ని ఆడియన్స్ కి అనుగుణంగా ఆ పర్పస్ కి అనుగుణంగా మనం అద్భుతంగా మాట్లాడితే వాళ్ళ మనసులను జయించగలిగితే, వాళ్ళ మనసులో ఒక మంచి అనుభూతిని మనం గనక ఇవ్వగలిగితే ఆ అనుభూతి వాళ్ళు క్యారీ చేయగలుగుతారు. మన స్పీచ్ తర్వాత కూడా వారు ఆ యొక్క ఫీలింగ్ ని క్యారీ చేయగలిగితే ఒక మంచి స్పీకర్ అని అర్థమైపోతుంది. సో మీరందరూ కూడా అంత అద్భుతమైన స్పీకర్స్ గా రావాలని, మీరు స్టేజ్ ఎక్కేసి మాట్లాడుతూ ఉంటే మీ పేర్లు వాళ్ళు పలుకుతూ ఉంటే మీకు ఎంత గర్వంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని ఇమాజినేషన్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ ఇమాజినేషన్ తగ్గట్టుగా మీరు ఒక మంచి అభివృద్ధిలోకి మంచి స్పీకర్స్ గా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు అందించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అందించిన ఈ యొక్క అవకాశానికి గంప నాగేశ్వరరావుకి ధన్యవాదాలు చెబుతూ, ఇంతసేపు మీరు నా స్పీచ్ ను విన్నందుకు, ఇంతసేపు మీ టైంను కేటాయించినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కృతజ్ఞతాభివందనములు. థ్యాంక్ యూ సార్. Ram Kamal, sir. ask any questions. Yeah, sir. అడగండి, మీ క్వశ్చన్స్ అడగండి. అందరికీ సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు సార్. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఇచ్చాను ఇప్పుడే అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను అందరికి. ఓకే సార్. పబ్లిక్ స్పీకింగ్ అబ్రివేషన్ ఏదో ఇందాక ఇచ్చారు సార్, అది కొద్దిగా చెప్తే నోట్ మీకు అది ఇచ్చేస్తాను సార్. పవర్ పాయింట్ పవర్ పాయింట్ లో ఉంది సార్. పవర్ పాయింట్ లో ఉంది. ఓకే సార్. సార్ పెద్ద డౌట్ అయితే కాదు. ఇందాక చెప్పిన మీరు ఒక కొటేషన్ ఉంది కదా,
जिंदगी में बाग है, बाग में हम है. Correct. A bag జిందగీ accurate meaning. మే గమ్ హై అండి. Oh, గమ్ sorry, అంటే gum. బాధలు కష్టాలు. Dard గమ్ means దర్ద్ హై, dum దర్ద్ also. కష్ట Dum, కష్టాలు. dard also. దర్ద్ అంటే కష్టాలు, Pain. బాధలు, పెయిన్ బాధ. నొప్పి, Thank you, sir. బాధలు, పెయిన్ పెయిన్ దర్ద్ అంటే పెయిన్. పెయిన్. Okay. దర్దులో కూడా మజా, ఎంజాయ్ చేయటం అనేది మజా, తెలియాలండి. మజా. మజా అంటే ఎంజాయ్ చేయటం. అంటే Thank you, sir. కడుపు కాలుతో ఉంది. మనకు ఆడియన్స్, మనము ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాము, స్టేడియంలో అది ఆడిటోరియంకి వెళ్ళేటప్పటికి టైం అయింది. ఇన్వైటీస్ మనకు లంచ్ అరేంజ్ చేస్తారనుకున్నాము, లంచ్ చేయలేదు. ఆకలి బాగా వేస్తుంది. స్టేజ్ మీదకి వెళ్ళాము. స్టేజింగ్ మీదకి వెళ్ళినప్పుడు మనకు ఆకలి వేస్తుందనే ఆలోచన రాకూడదండి. ఆ ఆ pain ఆలోచన లేకుండా. పక్కన పెట్టేసి అద్భుతంగా మనం మాట్లాడాల్సిన విషయాన్ని అద్భుతంగా మాట్లాడగలిగిన వాళ్ళు కలగాలి. సారీ సార్, బాధలు- హిందీ కొంచెం వీక్, అందుకని అడగాల్సి వచ్చింది. అక్కర్లేదమ్మా, హిందీ అక్కర్లేదు, అసలు అవసరం లేదు. మీనింగ్ కోసం అడిగాను సార్ అంతే. పర్లేదమ్మా. తెలుగు దేలయన్న దేశంబు తెలుగను, తెలుగు వల్ల బుండ తెలుగు గోకొండ ఎల్రొండు పురుగురుగా నెరగరే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అది లెస్ అయిపోయింది అంతే. లెస్ అయిపోయింది అంతే. ఓకే, రామ్ కమల్ గారు మాట్లాడింది మీరు విన్నారు కదా. రామ్ కమల్, యూ షేర్ యువర్ నంబర్ ఎనీ టైమ్ ఇఫ్ దే వాంట్ ఎనీథింగ్. ఈజ్ ఎ మ్యాజికల్ ట్రైనర్ అని పేరుందండి వారికి. అండ్ వారు ఏం చేస్తారు తెలుసా అండి, మ్యాజిక్ తో ట్రైనింగ్ ఇస్తుంటారు. మ్యాజిక్ ఐటమ్స్ పిల్లలకు మ్యాజిక్ చూపిస్తూ ఉంటారు. దాని మీనింగ్ మామూలుగా మీరు మ్యాజిక్ చూస్తూ ఉంటారు కదా, కానీ మీరు మ్యాజిక్ ఎలా చేస్తుంటారు, మ్యాజిక్ తో పాటు ఆ యొక్క ప్రోగ్రామ్స్ దానికి మీనింగ్ఫుల్ గా తీసుకొస్తారు. ఓకే, పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు వారు క్రియేటింగ్ ఏ ప్రోగ్రామ్ ఆన్ గోల్ సెట్టింగ్ ఇన్ డెప్త్ గా తయారు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా పిలిస్తే మీ క్లబ్ కో మీ జిల్లాకు వచ్చి వారు 1 hour క్లాస్ తీసుకుంటారు. ఓకే, రామ్ కమల్ అండి. హిస్ నేమ్ ఇస్ నాట్ రాజ్ కమల్, రామ్ కమల్. ఓకే, సో ఫ్రెండ్స్, ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్, మనము వెళ్ళిపోదాం, ముందుకెళ్దాం. ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్? సార్ జనరల్ గా ఒకసారి స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎక్కడన్నా స్ట్రక్ అవుతాం సార్, దాని నుంచి ఓవర్టేక్ చేయాలంటే ఎట్లా? రామ్ కమల్ గారు చెప్తారా మీరు? నేను చెప్పాలి. చెప్తాను సార్. ఓ పాయింట్ ఏదన్నా బై మిస్టేక్ 1920 చెప్పాల్సింది 1921 చెప్తాం. మనకేమో మైండ్ లో తప్పు చెప్పినాం అని వస్తుంది. ఇక్కడ ఓవర్కమ్ చేయాలి ఓవర్టేక్, దాని నుంచి బయటపడాలంటే ఎట్లా, నెక్స్ట్ స్టెప్ లోకి పోవాలి. జనరల్ గా చాలా మందికి అంటే మళ్ళా వీక్ స్పీకర్స్ కి ఏదో తప్పు చేస్తున్నా, ఏదన్నా తప్పు చెప్తే దాంట్లోనే ఇరక్కపోయి ఉంటారు. దాని నుంచి బయటపడాలి. ఆ టైంలో మీరు స్పాంటేనియస్ గా ఆడియన్స్ కి ఒక క్వశ్చన్ వేయొచ్చు. మీరు తప్పని మీకు తెలిసి అర్థమైపోయింది కదా, యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. నేను ఇప్పుడు ఒక విషయము చెప్పాను, అది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? నేను యాక్చువల్గా తప్పు చెప్పాను, కరెక్ట్ మీకు తెలుసా? తెలుపడానికి నేను అలా ఇచ్చానండి, మీరు అది చెప్పగలుగుతారా అని చెప్పండి. ఒకవేళ వాళ్ళు ఎవరు చెప్పలేకపోతే యూ కెన్ సే దట్ ఆన్సర్. మనమే కరెక్ట్ అనుకుంటాం. అంటే వాళ్ళకు క్వశ్చన్ వేసినట్టు ఉంటుంది, అంటే ఆడియన్స్ మనం తప్పు చెప్పినాము అనేది వాళ్ళకి అర్థం కాకూడదు. కాబట్టి మనం ఆ క్వశ్చన్ వేయొచ్చు, ఆ క్వశ్చన్ నుంచి మనం కూడా బయటకు పడవచ్చు. జనరల్ గా ఎక్కువ అక్కడే మిస్టేక్ చేస్తాను కొంతమంది. అంటే మళ్ళీ అంటారు ఎప్పుడన్నా స్పీచ్ ఇచ్చేటప్పుడు అది మీకు మధ్యలో ఎప్పుడైనా గుర్తొచ్చినా కూడా యూ కెన్ ఇట్లా స్పాంటేనియస్ గా మనము బయటికి రావచ్చు సార్, ఓవర్టేక్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఎస్ బాస్, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఏం సార్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. సార్ ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే వస్తుంది సార్, బాగానే మాట్లాడుతున్నాం, కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది సార్ మనం మాట్లాడే విషయంలో. ఫుల్ లెంత్ లో కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే కొంచెం ఏదన్నా దానికి ఏమన్నా సజెషన్? ప్రాక్టీస్ అండి. ఏ సబ్జెక్టు చెప్తున్నారో ఆ ప్రాక్టీస్ ఉండాలి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసినా కూడా మర్చిపోతాము అనుకుంటే ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్స్ రాసుకోండి. ఆ కీ పాయింట్ చూడగానే ఆ కీ పాయింట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా 10 నిమిషాల 15 నిమిషాల మీరు మాట్లాడతారో ఆ విషయం మీకు అది గుర్తొస్తుంది అనమాట. ఆ కీ పాయింట్స్ రాసి పెట్టుకొని కూడా మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు సార్. Yes friends, so this is the small feedback on Ram Kamal Gar session. ఎలా ఉంది మీ ఇష్టం చెప్పవచ్చు దాంట్లో. యా, కావాలని ఫస్ట్ నెగిటివ్ పెట్టాను, నాట్ గుడ్ బ్యాడ్ అని పెట్టాను.
Okay. Okay. That's good. And 20 people voted, 22 voted, 24 voted, 27 voted, 29 voted, 30 voted. Oh, it was good. Fast. Okay, 33 voted. So excellent. 23. I learned new points, 11 people. So, ఎప్పుడు కూడా స్పీకర్ ఏం కోరుకుంటే తెలుసా, ఎక్సలెంట్ కంట నేను ఎంత బాగా చెప్పాను, లెర్న్ న్యూ అనేది కోరుకుంటారు ఎప్పుడు కూడా. వెరీ గుడ్, సో నైస్ అండి. దిస్ ఇస్ ది రామ్ కుమార్ కూడా కనిపిస్తుందా పోలింగ్? థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గవర్నర్ గారికి థ్యాంక్స్ చెప్పండి. రమేష్ నాథ్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. విడిజీ2 సూపర్ లీడర్స్. గౌతమ్ గారు ఆయన అదరగొట్టేస్తుంటారు అక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత పెద్ద వాళ్ళ ముందు మాకు అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు కృతజ్ఞతలు. అంత పెద్దవాళ్ళు కూడా చిన్నవాడు వచ్చేసి మాట్లాడుతున్నాడు అనే ఆలోచన కాకుండా ప్రతి విషయాన్ని కూడా విని వారు ఆ ఫేస్ లో నుంచి హ్యాపీనెస్ అనేది కనిపిస్తున్నది. అది చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే, సో నా ఆ పవర్ పాయింట్ నేను ఫాస్ట్ గా ప్లే చేస్తానండి. అందరు కూడా మైకులు అన్మ్యూట్ ఉన్నాయి కాబట్టి నా ఇది ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ 7 minutes. ప్రతి ఒక్కటి చదువుతుండాలి మీరు తెలుగులో. దయచేసి అందరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఆ పవర్ పాయింట్ ఐ విల్ ప్లే నౌ. ఎవ్రీబడి షుడ్ రీడ్ ఇట్ ప్లీజ్. మీరు మస్ట్ రీడ్ ఇట్. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మీకు మళ్ళీ మీకు ఇచ్చేస్తాను మొత్తము. Now one by one I will play. Okay, right. డాగ్ సౌండ్, పిల్లల సౌండ్ వస్తుంది. అది వాళ్ళు మాత్రం మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. ఒకరింట్లో నుంచే ఓన్లీ ఒకరింట్లో నుంచి వస్తుంది. ఇది కరెక్ట్ కాదండి. మీరు లైన్ లీడర్ సార్, లైన్ లీడర్స్. మీ ఇంట్లో అంత సౌండ్స్ వచ్చినప్పుడు మీరు కాంట్ యూ మ్యూట్ ఇట్ సార్? ఇట్స్ నాట్ ఫేర్ సార్. ఆ డాగ్ ఎంత సౌండ్ చేస్తుంది, పిల్లలు సౌండ్ చేస్తారు, పాత్రల సౌండ్స్ వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. రైట్ సార్, ప్లీజ్ చదవండి సార్. ప్రజల మెప్పు ఆధారపడి ఉంది. వచ్చేది కాదు. ఎవరైనా సాధించవచ్చు. మాటలు ప్రేక్షకులు ఎంత ప్రభావం చూపిస్తారు. అందరినీ సంబోధించాలి. ఫస్ట్ పాయింట్ మన లైన్స్ లో సార్, ఫస్ట్ పాయింట్ మన లైన్స్ లో ఆగండి సార్ ప్లీజ్. ఫస్ట్ పాయింట్ మన లైన్స్ లో కొద్దిగా ప్రోటోకాల్ డిఫరెంట్ ఉంటుందండి. మన లైన్స్ లో ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, చీఫ్ గెస్ట్ అండ్ ఇంపార్టెంట్ వాళ్ళని అంటాం. కానీ స్టేజ్ మీద అందరి పేర్లు చెప్తే అది హాఫ్ అన్ అవర్ అవుతుంది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అందరి పేరు చెప్పాను 1 hour అవుతుంది. ఈ అందరి పేర్లు చెప్పే అవకాశము ముగ్గురికే ఉంటుందండి. ఒకరు ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పొచ్చు అండి, 2 చీఫ్ గెస్ట్ చెప్పొచ్చు అండి, 3ది ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ ముగ్గురు తప్పించి అందరి పేర్లు చెప్పే అధికారం అందరికి లేదు. మళ్ళీ చెప్తున్నాను సార్, ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉన్నాడో అందరి పేర్లు చెప్పొచ్చు. అంటే ఇంపార్టెంట్ వాళ్ళు చీఫ్ గెస్ట్ అందరూ. ఓకే, ప్రిసైడింగ్ ఆఫీసర్ వెల్కమ్ చెప్పొచ్చు. ఐ వెల్కమ్ రమేష్ నాథ్ రెడ్డి గారు, ఐ వెల్కమ్ రవి సార్, ఐ వెల్కమ్ అని అందరికి చెప్పొచ్చు. ఓకే, 3ది ఓట్ ఆఫ్ థ్యాంక్స్, వందన సమర్పణ చెప్పినప్పుడు కూడా వాళ్ళకి థ్యాంక్స్. అంటే అందరి పేరు చెప్పే అవకాశము కేవలం ముగ్గురికే ఉంటది. మిగతాదంతా అందరి పేరు చెప్పి టైం వేస్ట్ చేసుకోకండి. భలే చెప్పాడండి గంప అని రేపటి నుంచి అందరి పేరు చెప్పి టైం వేస్ట్ చేసుకోకండి. రైట్, చదవండి.
ఉదాహరణలు, ఉదాహరణలు, గుణాంక వివరాలు, సున్నిత హాస్యం, స్వరంలో హెచ్చుతగ్గు, ఆత్మవిశ్వాసం. సార్ ఇవన్నీ కావాలి సార్ ప్రసంగంలో, ఇవన్నీ కావాలి. చిట్కాలు ఈ పవర్ పాయింట్ మీ దగ్గర ఉంటుంది సార్. నేను దీంట్లో పంపించేస్తాను, దీంట్లో మా టెలిగ్రామ్ పంపించేస్తాను, చూసుకోవచ్చు. ఇవన్నీ వదిలిపెట్టాల్సిందే సార్. ఒత్తిడి కలిగించే ఆలోచనలు, బట్టలు సార్, రవి సార్ బట్టలు ఉతుకుతున్నారు చూడండి, రాడ్ కొడుతూ ఉన్నారు సౌండ్. అది అన్యాయం కదండి. ఎవరండి ఎవరినో పడుతున్నారు సార్? రవి సార్ మీరు పట్టుకోవచ్చు సార్, ఈజీగా పట్టుకోవచ్చు. ఏదో ఫ్యాక్టరీ ఉంది, అది ఫ్యాక్టరీ నడుస్తుంది. ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ సార్. చెవులు పోతున్నాయి, నేను ఇయర్ ఫోన్ పెట్టుకున్నా ఇక్కడ. మీరు చూడండి సార్. రవి సార్ రిమూవ్ చేయండి మీటింగ్లోకి వెళ్ళి, ఏం కాదు. పెట్టవలసిన ఆలోచనలు, ఫస్ట్ ఎవరున్నారండి? ఫస్ట్ ఎవరున్నారు? బొమ్మ చెప్పండి. ఆ పిక్చర్ బాబు, సెకండ్ అబ్బాయి, థర్డ్ లాస్ట్ ముసలి వాళ్ళు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి సార్. లాస్ట్ ఎవరు సార్? లాస్ట్ సార్ చూడండి సార్, రెండు ఒకటే. అదే పెద్ద సూపర్. ఎలుక అంటున్నారు, ఎలుక అంటున్నారు. అంటే మనము పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ ఉంటది, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ ఉంటుంది సార్, గుర్తుంచుకోండి. ఓకే, దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ స్పీచెస్ సార్. స్పీకర్స్ ఎన్ని రకాలుగా ఉంటారు? ఫస్ట్ ఏం సార్ కనిపిస్తుందా? ఫస్ట్ లెటర్ కనపడట్లేదు సార్. కనిపిస్తుందా? ఎస్ కనపడట్లేదు సార్. ఓకే ఓకే. స్వింగింగ్ అంటే ఊగుతూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు మామూలుగా నిలబడరు, ఊగుతా ఉంటారు. ఓకే. రెండోది అలా అన్ని తొంగి చూస్తున్నట్టు ఉంటది. ఓకే, వాళ్ళు చాలా వెరైటీగా అలా చూస్తుంటారు. ఓకే, ఇదేంటండి? ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు, కటకట చెప్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఆవేశంతో, ఆలోచనలతో, ఆవేదనతో, ఆక్రాంతంతో, అసహనంతో, అంచెలంచెలు, ఉద్రిక్త, ఉద్వేగ, ఉత్తేజిత, ఉత్సుకత, అలా కష్టపడి ఇష్టపడి పనిచేస్తారు. ఇప్పుడు అర్థమైందా? రైట్. ఏంటంటే వాళ్ళు టీచర్ లాగా ఉంటారు, స్ట్రిక్ట్ టీచర్ లాగా ఉంటారు. నాట్ కరెక్ట్ అండి. వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకే అర్థం కాదు. రమేష్ మన గవర్నర్ సార్ చెప్పారు, కొంతమంది ఏం మాట్లాడకూడదు అన్నారు. కొంతమంది క్రాక్ స్పీకర్స్ ఉంటారు. టాపిక్ లేదండి, టాపిక్ సంబంధం ఉండదు, ఏదో మాట్లాడుతుంటారు. కరెక్ట్ కాదు. వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని పదాలు ఉంటారు. ఇదండి రిపీటేటివ్, చాలా ఒకటి ఉంటదండి. కొన్ని ఒక్కొక్క పదం ఉంటది. ఇకపోతే, మిత్రులారా, మీరందరూ, ఇకపోతే, నేను, ఇకపోతే, మనమందరము, ఇకపోతే, నెల్లూరు, ఇకపోతే, నంద్యాల, ఇకపోతే అది మాట్లాడుతూనే ఉంటారు. ఇకపోతే తర్వాత ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు బాగా ఉంటుంది, ఇలాంటిది ఏదో మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది రకరకాలుగా ఉంటారు. అదే రిపీటెడ్ చేయొద్దండి, రిపీటెడ్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ సీరియస్ బాస్. ఓకే, కండోలెన్స్ మీటింగ్ లో సీరియస్ ఉండొచ్చు, మిగతా లేదు. ఓకే, ఇన్ని రకాల స్పీకర్స్ ఉంటారు. దయచేసి పెట్టుకోండి. ఏం కనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ?
లేవు సార్, అవి లేవు, అంత ఉడికని కనిపిస్తుంది మీకు. అర్థం లేని ఆలోచనలు ఉంటే ఎలా ఉంటాయి సార్? అర్థం లేని ఆలోచనలు ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి? అర్థం లేని ఆలోచనలు ఉంటాయి. సార్ ఇది ఇవన్నీ కూడా మనం ఏం చేద్దాం సార్, ఇది చదవండి. ఆగండి ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి ఆగండి ప్లీజ్. హోల్డ్ ఆన్. ఇవన్నీ కూడా నేను టాపిక్ లకు వెళ్ళిపోతున్నాను. ఇది చదవండి సార్. ఇదే నేను ఇంతవరకు స్టేజీ ఎక్కలేదు. అది పైన మీకు బార్ వస్తుంది, అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఓకే బార్ వస్తుంది. ఓకే డన్. ఇప్పుడు చెప్పండి, కనిపిస్తుంది? కనిపించట్లేదు. అయితే ఏమవుతుంది? నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు. అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఎక్కబోతున్నారు. ఈ మైళ్ళ ప్రయాణానికైనా ఒక అడుగు వేస్తేనే ప్రారంభం అవుతుంది. ప్రపంచంలో ఎవరు మొదటి ప్రసంగంలో గొప్ప వాళ్ళు డోంట్ వరీ అండి, నోబడీ కెన్ బికమ్ గ్రేట్. యు హావ్ టు ప్రాక్టీస్. ఇదండి పైన హెడ్డింగ్ పోయింది, చదవండి. భయం బాగా ఉంది. మాట్లాడే వారం అంతేనండి, అంతే. చదవండి. నేను ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేదు. అనుమానం మాత్రమే. ప్రసంగంలో పాయింట్లన్నీ పేపర్ మీద రాసుకోండి. చర్చిల సంగతి వదిలిపెట్టండి. ఇప్పుడు మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు కదా, మోడీ గారికి అన్ని పాయింట్లు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అండి? మోడీ గారు ముందు పెద్ద ట్రాన్స్పరెంట్ మిర్రర్ ఉంటుందండి, ట్రాన్స్పరెంట్ మిర్రర్. దానిపైన మొత్తం లెటరింగ్ వస్తుంటుందండి. టీవీలో మన యాంకర్ గంట మాట్లాడతారు కదా, ఎంత మెంబర్ అనుకోకండి, మొత్తం కనిపిస్తాయండి లెటర్స్. కాబట్టి మీరు కూడా టెన్షన్ పడకండి. క్యూ కార్డ్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక విజిటింగ్ కార్డ్ వెనకాల అన్ని పాయింట్స్ రెడ్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్ ఇంక్ లో రాసుకొని ఆ పాయింట్ చూసి చెప్పొచ్చు అండి. నో ప్రాబ్లం, చూసి చెప్పొచ్చు అండి, నో ప్రాబ్లం. అందుకోసమే పోడియం అని పెట్టాం, పోడియం మీద పేపర్లు పెట్టుకోవడానికి. ప్రేక్షకులు వింటారో లేదో భయం ఎందుకంటే వారికి తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. నాలోని తప్పులు పట్టడానికి కొందరు దానివల్ల మధ్య జాగ్రత్తగా మాట్లాడతారు. ప్రసంగం విని ప్రేక్షకులు నవ్వుకుంటారేమో. నవ్వుకోనండి. మీ ప్రసంగంలో తప్పులేనప్పుడు పాలు కాక తప్పదు. నేను ప్రసంగంలో అసలు విషయం మర్చిపోతానేమో. ఎందుకంటే ప్రసంగ పాఠం మీ ముందే ఉంది. నాకు మైకు ఇస్తే జడ పుడుతుంది. కొంతకాలానికి మైక్ పట్టుకుంటే వదలదు. నేను ఆయనలాగా మాట్లాడలేను. అలాగే మరొకరిని చూసి సాధించాను. పెట్టుకుంది ఫియర్ పోగొట్టుకోవడానికి కొన్ని చిట్కాలు. మీరు ప్రసంగించబోయేది తెలుగు భాషలోనే, అది మీ ప్రాంతంలోనే అనే సత్యం గ్రహించండి. ఆ భాషలో నేను మాట్లాడడానికి భయం ఎందుకు అని వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసుకోండి. అది మనసులో
వజ్రాసనం అనంతరం నేల మీద పడుకుని ధ్యానం చేయండి. రిలాక్స్ అవ్వండి. వజ్రాసనం అనంతరం నేల మీద పడుకొని ధ్యానం చేయండి, రిలాక్స్ అవ్వండి. ఇప్పట్లో మీరు ప్రసంగం ఇస్తున్నట్లుగా దానికి ప్రేక్షకులు ఆనందంతో విజువలైజ్ చేసుకోండి. దీని ప్రభావం చాలా బాగుంది. మీరు తయారు చేసుకున్న పాఠం బాగా చదివి అర్థం ముందు నిలబడి మాట్లాడి మాట్లాడి చూసుకోండి. ప్రసంగాన్ని కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ ముందు ఇవ్వండి. చేసుకొని వినండి. ప్రసంగాన్ని కుటుంబ సభ్యులు లేదా దీర్ఘమైన నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అనుకుని చేస్తూ స్టేజీ శ్వాస ద్వారా బయటకు విడిచిపెట్టి అనుకోవాలి. ఈ ప్రసంగం ప్రారంభంలోనే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించిన పేర్లు పదవులు కూడా చెప్పండి. దాని వలన కొంత సమయం తీసుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఇతర వ్యక్తుల పేర్లు వారి హోదాలు కరెక్ట్ గా పలకాలి. అలాగే ఎవరి తర్వాత ఎవరి పేరు ఉండాలో తెలుసుకొని చెప్పాలి. ప్రసంగం సమయంలో పలుకోవడం, వేలు విరవటము, శివాజీ టైం చూసుకోవటము, కాలు మరి ఎడగా తిప్పడం వంటివి చేయకూడదు. స్టేజ్ మీద ఎంతో కాన్ఫిడెంట్ గా నడవండి, కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. అలా మాట్లాడలేకపోతే కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు నటించండి. అండి. చిన్న పిల్లలాగా చదివారు ఈరోజు. సార్ ఇలా మా చేత చదివించడానికి ఏదో రీజన్ ఉంటుంది, ఏంటి సార్ అది? అది మన మైండ్ లో ఉండిపోతుంది సార్. ఇప్పుడు నేను పవర్ పాయింట్ మీకు ఇస్తాను సార్. అంటే మామూలుగా మనసులో కూడా చదువుకోవడం చెప్పొచ్చు, కానీ మీరు పైకి చదవమన్నారు, ఏదో రీజన్ ఉంటుంది. 100% సార్. లోపల మీరు చదవరు నాకు తెలుసు. తర్వాత మీకు పవర్ పాయింట్ ఇస్తాను కదా, నేను ఓపెన్ కూడా ఇయ్యరు నాకు తెలుసు. ఇస్తాను ఓపెన్ కూడా ఇయ్యరు నాకు తెలుసు. ఓకే చిన్న క్వశ్చన్ సార్. మీ ఫస్ట్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ నేనా సార్? మీరు కూడా మాలాగే ఫస్ట్ స్టేజ్ ఎక్కుంటారు, మీరు కూడా మాలాగే కొంచెం మీ ఎక్స్పీరియన్స్. అనుకోకుండా గుడ్ క్వశ్చన్ ప్రెసిడెంట్ గారు, గుడ్ క్వశ్చన్ సార్. అనుకోకుండా ఏమైంది సార్ అంటే, నేను స్టూడెంట్ లీడర్ సార్, విద్యార్థిని నాయకుడిని. అప్పుడు ఎలక్షన్స్ ఉండే, గుర్తు నాకు 1984 వరకు ఎలక్షన్స్ ఉండేది. నేను ఒకసారి జాయింట్ సెక్రటరీగా, ఒకసారి వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాను. అప్పుడు ఒక విద్యార్థి సంఘం పేరు చెప్పాను. ఆ విద్యార్థి సంఘంలో పనిచేసేవాడిని. దాంట్లో ఉన్నప్పుడు అక్కడ మాట్లాడరు అన్నారు, మాట్లాడంతే మాట్లాడమన్నారు, మాట్లాడేసి అంతే. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది సార్. దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, జూనియర్ ఛాంబర్ ఇంటర్వ్యూస్ అంతవరకు మాట్లాడడం రఫ్ గా ఏదోటి. స్టూడెంట్ లైఫ్ అంటే అది కరెక్ట్ గా కన్స్ట్రక్ట్ కాదు, స్టేజ్ పేరు లేకుండే, కానీ కన్స్ట్రక్ట్ గా మాట్లాడము, ఆలోచించి మాట్లాడము మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆలోచించి మాట్లాడంలో దాని సందర్భోచితంగా మాట్లాడమన్నప్పుడు, నేను రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ హోటల్ మీకు తెలుసు అనుకుంటాను. ఆ హోటల్లో 1992 ఏప్రిల్ 2 డేట్ కూడా గుర్తుందండి. అక్కడ మాకు ఒక ప్రోగ్రామ్ జరిగింది, స్పీచ్ క్రాఫ్ట్ అనే ప్రోగ్రామ్ జరిగిందండి. జేసీస్ ఉంటే ఇక్కడ జేసీస్ తెలుసు. ఓకే, అది రత్నం గారు అప్పుడు ఉండే, రత్నం గారు ప్రవేశపెట్టారు అది. ఆ స్పీచ్ క్రాఫ్ట్ లో ఫస్ట్ అది స్టార్టింగ్ లో ఫస్ట్ ఇయర్ అది రాజా గోవింద స్వామి గారిని మధుర నుంచి మాకు వచ్చి కోచింగ్ ఇచ్చారు. మేము హైదరాబాద్ నుంచి అలా రాజమండ్రి కదా ఎంజాయ్ వెళ్ళిపోయాం, మాతో ఎవరైనా వెళ్ళిపోయినాను. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలిచాడు, యూ కమ్ హియర్ అన్నాడు, యూ టాక్ అన్నాడు, వాట్ షుడ్ టాక్ అన్నాడు. అలా అన్నప్పుడు ఏదో నాకు భయం లేదు. ఆయన ఏమి ఇచ్చారు తెలుసా టాపిక్ నాకు, నువ్వే దొంగవైతే, వినండి సార్, నువ్వే దొంగవైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దొంగలు, నువ్వు దొంగల నాయకునివి. ఇదేం సార్ అని ఆలోచిస్తాను. ఓకే, ఇది టాపిక్ నచ్చదంటే నచ్చదన్న. ఓకే, ఒక పని చేయండి, ఈ టాపిక్ నచ్చదు కాబట్టి దొంగల గురించి మాట్లాడకండి, ఇంకోటి మాట్లాడండి. దొంగలే దేశభక్తులు మాకు కన్విన్స్ చేయమన్నాడు అండి. దొంగలే దేశభక్తులను కన్విన్స్ చేయమన్నాడు. మొత్తానికి దొంగ కామన్ అంటే అలా ఉంటారు ట్రైనర్స్, స్ట్రాంగ్ ఉంటారు, అంటే మొత్తం చెప్పిస్తారు. దొంగలే దేశభక్తులు అంటాడు. సార్ ఐ వాంట్ 2 minutes టైం అన్నాడు. నో టైం టాక్ అన్నాడు. నేను మొదలు పెట్టానండి, దొంగలే దేశభక్తులు, దొంగలు లేకుంటే మనం ఈ రకంగా ఉండే వాళ్ళం కాదు.
తాళాల కంపెనీలు ఉన్నాయంటే కారణం అక్కడ కార్మికులు ఉన్నారంటే కారణం దొంగలే. బ్యాంక్ లో ఇన్ని లక్షలు దొంగలే కారణము. జైల్లో ఉన్నాయంటే పోలీసులు ఉన్నారంటే పోలీసులకు ఉద్యోగం ఇచ్చామంటే కారణం దొంగలు ఉన్నారు కాబట్టి పోలీసులు మిత్రులారా అలా అందుకున్నానండి. దొంగల కోసమే సీసీ కెమెరాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రెజెంట్. సార్ ఇంకా సార్ అప్పుడు మనకు లేకుండా కదా. ఆ రోజు స్పాంటేనియస్ గా మాట్లాడితే ఆ రోజు ఉన్నాడు నా తల మీద చేయబెట్టి గంప యూ విల్ బికమ్ ఎ గ్రేట్ స్పీకర్ నోబడీ కెన్ స్టాప్ యు అన్నాడు. రాజా మా టీచర్ ఫ్రమ్ మధురై. సో దిస్ ఇస్ వన్ ఎక్స్పీరియన్స్. ఇలా ఉంటది. ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. ఒకసారి నేను జ్యుడిషియల్ అకాడమీకి వెళ్ళాను. జ్యుడిషియల్ అని తెలుసు మీకు జడ్జెస్ నేను ఒక వేలాది ప్రోగ్రాంలు ఇచ్చాను. ఎన్ని కమర్షియల్ గా ఇచ్చాను, నాన్ కమర్షియల్ ఇచ్చాను. 3 ఎక్కువ ఉంటాయి. ఓకే, జడ్జెస్ అకాడమీకి వెళ్ళి నేను రెగ్యులర్ గా పోలీస్ అకాడమీ, జ్యుడిషియల్ అకాడమీ రెండింటి ఇస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి నేను సరదాగా నవ్వుతూ మాట్లాడడం అలవాటు నాకు. అక్కడికి వెళ్ళి మైడిగా రెడీ మాట్లాడుతున్నాను. ఇలా కూర్చున్నారు, ఒక్కరికి కదలట్లేదు, ఇలాగే కూర్చున్నారండి. 15 నిమిషాలు మాట్లాడారండి, ఇలా కూర్చున్నారు. ఏంటంటే ఒక్కరు నవ్వకుండా ఊరలేదు, స్మైల్ కూడా చేయట్లేదు. ఏంటి నేను అది ఫెయిల్ అయిపోయింది నా ప్రసంగం అనుకున్నా. ఇలాగే చూస్తున్నారండి, ఒక్క ఇంత చిరునవ్వు కూడా లేదు ఒకరికి. 15 నిమిషాల తర్వాత ఏం చేశాను, ఒక చిన్న యాక్టివిటీ ఇస్తున్నాను. అందరు వెళ్ళి వాటర్ ఎలా తాగుతారో తాగిరండి అని చెప్పారు. ఊరికే యాక్టివిటీ, నా యాక్టివిటీ కాదు, పాడు కాదు. ఎందుకు అదేందో తెలుసుకోవాలి, ఎందుకు నవ్వుతలేరు. అందరు వెళ్ళి వాటర్ ఎందుకు సార్ అంటే డూ వాట్ ఐ సే అన్నాను. ఇంకా డామినేషన్ కొద్దిగా డూ వాట్ ఐ సే అంటే అందరు వెళ్ళి వాటర్ తాగడానికి వెళ్ళారు. అక్కడ ఒక స్టూడెంట్, నాకు తెలిసిన స్టూడెంట్ ఉన్నాడు. అది జడ్జిగా నేను ఒక కోచింగ్ సెంటర్ కూడా ఇస్తాను. హే రా ఏంది అంటే ఏంటి సార్ అంటే అసలు ఎందుకు నవ్వుతలేరు